అందరికీ నమస్తే అండి. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి దాదాపుగా 2 నెలలు దాటింది కదా, దాదాపుగా 70 రోజులు అయింది అనుకుంటా. సో అధికారంలో ఉన్నాము అనేది ప్రస్తుతానికైతే క్యాడర్ కాస్త ఎంజాయ్ చేస్తున్నారు, కొంతమంది ఏమో బాగా నిరాశ నిస్పృహల్లో ఉన్నారు. అయితే అన్నిటికంటే షాకింగ్ విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీలో యాక్చువల్లీ ఈగో ఫీలింగ్స్ ఉంటాయి నాయకులకు, ప్లస్ గ్రూపులు ఉంటాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అందరూ కలిసి పనిచేస్తారు, అన్ని గ్రూపులు కలిసి పనిచేస్తాయి. కానీ అధికారంలోకి వచ్చాక ఎవరికి వాళ్ళు విడిపోతారు. మాదే పై చేయి అవ్వాలి, మాదే పై చేయి అవ్వాలని చెప్పి ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసుకుంటారు. ఈ క్రమంలోనే చాలా నియోజకవర్గాల్లో టీడీపీలో 2-3 గ్రూపులు ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఆ గ్రూప్ వారు మొదలైంది. సో ఇది నేను క్రియేట్ చేసి కావాలని చెప్పింది కాదు. నిన్నగాక మొన్న నరసరావుపేట నియోజకవర్గంలో కొట్టుకున్నారు. అవునా? మొత్తం రాష్ట్రం మొత్తం చూసింది. నరసరావుపేట నియోజకవర్గంలో టీడీపీలో 2 గ్రూపులు కొట్టుకున్నారు. ఒకళ్ళేమో వైసీపీ నుంచి కొత్తగా వచ్చిన వాళ్ళు, ఇంకొకళ్ళేమో పాత గ్రూపుల వాళ్ళు. సో వాళ్ళ మధ్య అనేక ఆరోపణలు చేసుకొని, ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు చేసుకొని బహిరంగంగానే గొడవ జరిగింది. సో టీడీపీలో గొడవలు స్టార్ట్ అయ్యాయడానికి అది బయటకు కనిపించింది మాత్రమే. బయటకు కనిపించని వివాదాలు చాలా ఉన్నాయి, చాలా నియోజకవర్గాల్లో ఉన్నాయి. ఉదాహరణకు పాతపట్నం నియోజకవర్గం, శ్రీకాకుళం జిల్లా. అక్కడ ఎమ్మెల్యే మామిడి గోవిందరావు గారు. సో మాజీ ఎమ్మెల్యే కలమటి వెంకటరమణ గారు, ఆయన జిల్లా అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు. సో ఇక్కడ మామిడి గోవిందరావు గారు ఎవరికైనా తన నియోజకవర్గంలో ఎవరికైనా పోస్టింగ్ ఇవ్వడానికో లేదంటే ఏమైనా సిఫార్సు చేస్తే కలమటి వెంకటరమణ గారు దాన్ని అడ్డుకుంటున్నారు. అట్లా ఇద్దరి మధ్య ఒక గ్రూప్ వార్ మొదటి నుంచి ఉంది. ఈవెన్ మొన్న ఎలక్షన్స్లో కూడా వెంకటరమణ గారు సైలెంట్గా ఉన్నారు తప్ప మామిడి గోవిందరావు గారి తరపున ప్రచారం చేయలే, పార్టీ తరపున ప్రచారం చేయలేదు. ఆయన సైలెంట్గా ఉన్నారు, కొంత వ్యతిరేకంగా చేశారంట, క్రాస్ ఓటింగ్ కోసం ప్రయత్నించారంట, ఏదో అవైతే ఉన్నాయి. సో మొత్తానికి ఆ నియోజకవర్గంలో గ్రూపులు ఉన్నమాట వాస్తవం, గ్రూప్ వార్ జరుగుతున్నమాట వాస్తవం. సో అది ఇప్పుడు చాలా పీక్స్లోకి వెళ్ళిందనమాట. మేబీ ఒకరినొకరు బహిరంగంగా 2 వర్గాలు తలపడినా ఆశ్చర్యపోకర్లా. అలాగే అటువంటి పరిస్థితే కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉంది. కళ్యాణదుర్గంలో కూడా సీటు అంతకుముందు 2 వర్గాలు ఉంటే చివరి నిమిషంలో సీటు వేరే వాళ్ళకి ఇచ్చారు. దాంతో అక్కడ గ్రూప్ వారు ఇప్పుడు ఇంటర్నల్గా ఉంది, అది కూడా ముదురుతోంది. అలాగే తంబళ్ళపల్లి నియోజకవర్గంలో కూడా అదే పరిస్థితి ఉంది. కొత్త టీడీపీ పాత టీడీపీ అనేటట్టు గ్రూపులు ఉన్నాయి, వాళ్ళు కూడా గ్రూప్ వారు. అలాగే అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో కూడా అదే పరిస్థితి ఉంది. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి గారి వర్గం చాలా స్ట్రాంగ్గా ఉంది, ఆయన కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు, కొత్త ఆయన ఎమ్మెల్యే గారు. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో గ్రూప్ వార్ ఉంది. సో బయటకు మనం చెప్పుకునే నియోజకవర్గాలు ఇవే 5-6 ఉన్నాయి. కానీ దాదాపుగా 20కి పైగా నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీలో గ్రూపులు విడిపోయారనమాట. ప్రస్తుతం ఎమ్మెల్యే అండ్ ఎమ్మెల్యే వ్యతిరేక బ్యాచ్. దీనివలన పార్టీ పెద్దలకు రోజు కంప్లైంట్లు వెళ్తున్నాయి. ఎందుకంటే అవినీతి ఎక్కడ, ఇప్పుడు కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు ఖచ్చితంగా అవినీతి చేస్తారు. ఏ సిఫార్సు కోసమో, ఏ బదిలీ కోసమో, లేదంటే ఇసుకలోనో మట్టిలోనో గ్రావెల్లోనో ఖచ్చితంగా అవినీతి చేస్తారు. ప్రతి ఒక్కరు దీనిలో మునుగుతున్నారు. కాబట్టి వాళ్ళకి వ్యతిరేకంగా చాలా కంప్లైంట్స్ వెళ్తూనే ఉన్నాయి. పార్టీ ఆఫీస్కి డైలీ రకరకాల కంప్లైంట్స్ వెళ్తాయి అన్నమాట. సో వాటన్నింటినీ కూడా పార్టీ వాళ్ళు చూసి పక్కన పెడుతున్నారు, కొన్నింటినీ సీరియస్గా తీసుకుంటున్నారు. అయితే ఇది ఇప్పుడే ఇలా ఉందంటే ఒక 6 నెలల తర్వాతో లేదా 1 ఇయర్ తర్వాతో ఖచ్చితంగా ఇంకా పీక్స్కి వెళ్తుంది. సో ఇటువంటి స్టార్టింగ్లోనే ముగింపు పలకడం మంచిది, స్టార్టింగ్లోనే ఎక్కడికక్కడ క్లోజ్ చేయడం మంచిది. లేకపోతే ముదిరే కొద్దీ, గ్రూప్ వార్ పెరిగే కొద్దీ అక్కడ పార్టీ విచ్ఛిన్నం అవడం తప్ప, డిస్టర్బెన్స్ అవ్వడం తప్ప, కొత్త సమస్య క్రియేట్ అవ్వడం తప్ప, కార్యకర్తలు చీలిపోవడం తప్ప ఎవరికి యూజ్ ఉండదు. సో మరి ఆ పని చేస్తారా, లేదంటే అధికారంలో ఉన్నాం కదా మాకేం ఇబ్బంది లేదని వదిలేస్తారా అనేది పార్టీ నిర్ణయించుకోవాలి. దాదాపుగా 20కి పైగా నియోజకవర్గాల్లో ప్రస్తుతానికి అంతర్గతంగా ఉంది, అక్కడక్కడ బయటపడుతోంది. ఒక 6 నెలల నుంచి 1 ఇయర్లోగా చాలా నియోజకవర్గాల్లో విభేదాలు బయటకు వస్తాయి. అయితే పార్టీ అధికారంలోకి వచ్చిన కొత్తలోనే, అంటే అది ఇటువంటి సహజమే, కాకపోతే మరీ కొట్టుకునే వరకు వెళ్ళకూడదు. రోడ్డు ఎక్కి కొట్టుకోవడం ఏంటి మరీ సిల్లీగా. థ్యాంక్ యూ.